సరిహద్దు దగ్గర తుపాకీ పట్టుకొని నిలబడిన శత్రువు కనిపిస్తాడు, కానీ సెల్ ఫోన్ స్క్రీన్ వెనక దాక్కున్న ఎనిమి ఎవ్వరికీ కనిపించడు. ఇప్పుడు భారత్ను టార్గెట్ చేస్తున్న ఉగ్ర నెట్వర్క్లో ఇదో కొత్త ప్రమాదం. ఎక్కడో ఉండి మన దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్న ఓ ఉగ్ర రాక్షసుడి ఆటలకు బ్రేకులు వేసింది మన ఇండియన్ భద్రతా వ్యవస్థ. ఇంతకీ ఆ నరరూప రాక్షసుడు ఎవడు, వాడు చేసిన కుట్రలేంటి? లెట్స్ వాచ్. భారతమాత గుండెల్లో రక్తపాతం సృష్టించటమే లక్ష్యంగా సరిహద్దుల అవతల ఒక విష సర్పం పడగ విప్పుతోంది. అమాయక భారతీయుల ప్రాణాలను బలి తీసుకోవటానికి కుట్రలు పన్నుతోంది. ఆ ఉగ్ర రాక్షసుడే షెహజాద్ భట్టి. మన భద్రతా బలగాలు వీడి పాచికలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా సాప కింద నీరులా వాడి నెట్వర్క్ దేశంలోకి పాకుతూనే ఉంది. పాకిస్తాన్ కు చెందిన ఈ రాక్షసుడి నేర సామ్రాజ్యం ఒకప్పుడు లాహోర్ అండర్ వరల్డ్ లో దోపిడీలతో మొదలైంది. పోలీసులు వెంటాడటంతో యుఏఈకి పారిపోయి స్క్రాప్ వ్యాపారం మొదలుపెట్టాడు. అక్కడే సోషల్ మీడియాను విషం చిమ్మే వేదికగా మార్చుకున్నాడు. మతాన్ని, జాతీయవాదాన్ని వాడుకుంటూ లక్షలాది మంది యువతను ఆకర్షించాడు. ఇది చూసిన పాకిస్తాన్ ఐఎస్ఐ వేడిని భారత్ పైకి ప్రయోగించే ఒక కిరాతక ఆయుధంగా మలుచుకుంది. మన దేశంలోని నిరుద్యోగులను, డ్రగ్స్ బారిన పడిన యువతను వలవేసి ఏజెంట్లుగా మార్చడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న టాస్కులిస్తూ డబ్బులు ఆశ చూపిస్తున్నాడు. మన మిలిటరీ స్థావరాలు, పవిత్ర క్షేత్రాల రహస్యాలను తెప్పించుకోవటం వీడి దారుణమైన ప్లాన్. స్వాతంత్ర్య దినోత్సవం రోజున మన త్రివర్ణ పతాకం నీడలో మారణ హోమం సృష్టించటానికి కుట్ర చేశాడు. తన నెట్వర్క్ ద్వారా హ్యాండ్ గ్రెనేడ్లు, తుపాకులు పంపించాడు. మన సైనికులు అలర్ట్ అవ్వటంతో ఈ రాక్షసుడి కుట్రలు పటాపంచలయ్యాయి. దొరికిన ఆయుధాలపై పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే పాక్ నేరుగా భారత్ పైకి ఉగ్ర విషాన్ని చిమ్ముతోందని తేట తెల్లమైంది. సరిహద్దు మంచులో మండు టెండల్లో నిలబడ్డ జవాన్ మనల్ని రాత్రి బవళ్లు కాపాడుతున్నాడు. కానీ సోషల్ మీడియా నోటిఫికేషన్ల రూపంలో మన ఇళ్లలోకి చొరబడుతున్న ఇలాంటి షెహజాద్ భట్టీల విషయంలో మన యువత మేల్కోవాల్సి ఉంది. కన్న తల్లి లాంటి మాతృభూమికి ద్రోహం చేసే ఉగ్ర చట్రంలో చిక్కుకోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సింది. మన దేశ భద్రత కోసం ప్రతి భారతీయుడు ఒక సైనికుడిలా నిలబడాల్సిందే.